హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ మధ్య మేము తిరుపతి అండ్ తిరుమల ట్రిప్కి వెళ్ళాము. సో తిరుపతిలో అయితే కింద శ్రీనివాసంలో రూమ్ బుక్ చేసుకున్నాము 800 రూపీస్ది. సో మాకైతే శ్రీనివాసంలో బుక్ చేసుకున్నా కూడా మాధవంలోనే రూమ్ అనేది ఇచ్చారు. ఆల్రెడీ మాధవంలో రూమ్ ఎలా ఉంటుందో మీకు లాస్ట్ టైం నేను వీడియో చేసి చూపించాను. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లాస్ట్ టైం మేము కోవిడ్ పీరియడ్లో వెళ్ళాం కాబట్టి అంత రష్ లేదు. ఇప్పుడైతే ఇక్కడ చాలా రష్ ఉన్నారు. అండ్ ఇక్కడ నుంచి పైన తిరుమల కొండ వెళ్ళడానికి 2 and 4 బస్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో లాస్ట్ టైం వచ్చినప్పుడైతే ఏ షాప్స్ లేవు, చాలా లిమిటెడ్ క్రౌడ్, చాలా తక్కువ మందే ఉన్నారు. అండ్ శ్రీనివాసంకి మాధవంకి కూడా మధ్యలో అదేంటి బ్యారికేడ్స్ లాంటివి కూడా పెట్టలేదు. బట్ ఇప్పుడైతే అన్ని కూడా డివైడ్ చేసేసారు. సో ఇక్కడ షాప్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూసేయండి. మనకు అన్ని కూడా ఇక్కడే అవైలబిలిటీ ఉంటాయండి. ఎందుకంటే తిరుమలలో దర్శనం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా జెంట్స్ పంచనే వేసుకోవాలి. అండ్ ఉమెన్ అయితే ట్రెడిషనల్ వేర్లో వెళ్ళాలి. సో ఎవరైనా పంచలు మర్చిపోయినా కూడా ఇక్కడైతే మనకి అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి, పైన కొండపైన కూడా దొరుకుతాయి. సో నేనైతే మా బాబుకి ఇక్కడ ఒక పంచ అండ్ కుర్తా తీసుకున్నాను. జస్ట్ 300 రూపీస్ పడింది. సో అలానే ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షాప్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ మనం ప్రైస్ కూడా బార్గెయిన్ చేసుకోవచ్చు. సో ఇలా తిరుపతిని చూస్తుంటే మళ్ళీ చిన్నప్పుడు వెళ్ళిన తిరుపతి గుర్తొస్తుంది. ఎందుకంటే లాక్డౌన్ పీరియడ్ వెళ్ళినప్పుడు మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్గా ఉండింది. సో తిరుపతిలో అయితే నైట్ ఒక రోజు స్టే చేసాం. నెక్స్ట్ డే రూమ్ చెక్అవుట్ చేసేసి తిరుమల కొండకి స్టార్ట్ అయిపోయాము. ఇంతకుముందు 2021లో వచ్చినప్పుడు అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ అయిపోయిన వెంటనే మా సెల్ ఫోన్కి మెసేజ్ వచ్చింది, మీకు పలానా రూమ్ అలాట్ అయిపోయింది అని. బట్ ఈసారి అయితే ఎవరైతే రూమ్ బుక్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఏ స్లాట్లో బుక్ చేసుకుంటామో, అంటే రూమ్ మేమైతే 6 o'clock బుక్ చేసుకున్నాము. సో 5:30కి అంతా సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే 15 minutes తర్వాత మన సెల్కి మెసేజ్ వస్తుంది. సో తిరుమలలో రూమ్ బుకింగ్ ఆన్లైన్లో చేసుకున్నాము. ఆన్లైన్లో 600 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్. సో ఫైనల్లీ మేమైతే శేషాద్రి నగర్ రెస్ట్ హౌస్కి అయితే వచ్చేసాము గూగుల్ మ్యాప్ పెట్టుకుని. అండ్ ఇక్కడ రిసెప్షన్లో మనకి మెసేజ్ వస్తుంది కదా, అది చూపిస్తే వాళ్ళు మనకి కీస్ అనేవి ఇచ్చారనమాట. ఇక్కడ అలానే బ్యాటరీ కార్ కూడా ఉంది. మాకు శేషాద్రి నగర్ రెస్ట్ హౌస్ వచ్చింది, దాని చుట్టూ కూడా శేషాద్రి కాటేజెస్ ఉన్నాయి. సో అలా కాటేజెస్కి సీనియర్ సిటిజన్స్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ బ్యాటరీ కార్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. సో రెస్ట్ హౌస్ అయితే ఇలా ఉందన్నమాట. రెస్ట్ హౌస్ 1 అండ్ రెస్ట్ హౌస్ 2 ఉన్నాయి. మాకైతే రెస్ట్ హౌస్ 1లో గ్రౌండ్ ఫ్లోర్లోనే రూమ్ ఇచ్చారు. ఈ రెస్ట్ హౌస్కి లిఫ్ట్ అనేది లేదండి. బయట పార్కింగ్ అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. ఈ రెస్ట్ హౌస్ కూడా కొంచెం దూరంగానే ఉందండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా ఏమీ లేవు. జనరల్గా ఇంతకుముందు తీసుకున్న 1000 రూపీస్ రెస్ట్ హౌస్ అలా అయితే మనకి బయటనే ఫుడ్ జోన్ అనేది ఉండేది. బట్ ఇక్కడైతే ఫుడ్ కూడా లేదు, జస్ట్ టీ కాఫీ మాత్రమే ఉంది. సో ఇప్పుడు రూమ్ చూపిస్తాను ఎలా ఉందో చూడండి. 1500 రూపీస్కి నేను కొంచెం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశాను, చాలా పెద్దగా వస్తుందని చెప్పి. సో రూమ్ అయితే ఇంతేనండి, ఒక హాల్, అందులోనే ఒక కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు, ఒక సోఫా ఇచ్చారు, ఇంకొక సైడ్ ఒక సింగిల్ కాట్ ఇచ్చారు. అండ్ ఏసీ రూమ్ తీసుకున్నాం మేము. సో ఈ రూమ్లో ఈజీగా ఒక 4 adults అనేది అకామిడేట్ అయిపోవచ్చు. కానీ రూమ్ అయితే చాలా కాంపాక్ట్గా, చాలా చిన్న సైజ్గా ఉంది. 1500 రూపీస్కి నాకైతే ఈ రూమ్ వర్త్ అనిపించలేదు. అండ్ అలాగే మనకు ఇంకొక చిన్న రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఒక కబోర్డ్స్ లాగా ఇచ్చారు. అండ్ 2 వాష్రూమ్స్ ఇచ్చారనమాట. ఒకటి వెస్టర్న్ ఇచ్చారు, ఒకటి ఇండియన్ ఇచ్చారు. సో గీజర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ 2 బాత్రూమ్స్లో కూడా మనకి హాట్ వాటర్ అనేది 24 hours వస్తాయి. ఇలా ఆపోజిట్లో ఉంది, ఒకటి ఇండియన్, ఒకటి వెస్టర్న్ అనమాట. సో అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మేము లేచి బయటకు వచ్చామన్నమాట. సో మార్నింగ్ అయితే వ్యూ ఇలా ఉంది. అండ్ తిరుమలలో జనవరిలో వెళ్ళాము మేము దర్శనానికి. ఫుల్ కూల్ అండి, అసలు చాలా చల్లగా ఉంది. తిరుపతిలో మేము January 25th అలా వెళ్ళాము, చాలా కూల్గా ఉండింది. అండ్ మార్నింగ్ లేచాము. ఇక్కడ మనకి టీ, కాఫీ, బిస్కెట్స్ ఇవి మాత్రమే దొరుకుతాయి. ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అనే ఐటమ్స్ ఇక్కడ అస్సలు దొరకవు. అండ్ ఇక్కడ మనకి షాంపూస్, బ్రషెస్, పేస్ట్లు ఇలాంటివన్నీ కూడా సేల్ చేస్తున్నారు. సో
సో మేమైతే అక్కడ కాఫీ తీసుకొని కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం. మా దర్శనం వచ్చేసి ముందు రోజే అయిపోయిందనమాట. అంటే రూమ్ తీసుకున్న రోజే 8 o'clock దర్శనానికి వెళ్ళి దర్శనం చేసేసుకొని రూమ్లో రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ ఇంకా రూమ్ చెక్అవుట్ చేయాలి. సో ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. తిరుమలలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఇలా గ్లాస్ వాటర్ బాటిల్సే అమ్ముతారు. బాటిల్ మనకే కావాలి అంటే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వద్దు మనకున్న బాటిల్స్లో వాటర్ పోసుకుంటాము అంటే 30 రూపీస్ తీసుకొని ఆ బాటిల్ని మనం రిటర్న్ చేసేయాలి. ఈ గ్లాస్ బాటిల్స్ని క్యారీ చేయాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే చాలా హెవీగా ఉంటాయి, పగిలిపోతాయన్న భయం కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బయట ఫ్రీ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా. డ్రైవర్ లాంటి వాళ్ళు ఆ బాత్రూమ్స్ని యూస్ చేసుకోవచ్చు. సో అలానే మనం ముందుకు వెళ్తే ఇక్కడ శేషాద్రి రెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయి. అలానే ఒక పెద్ద ఓపెన్ పార్కింగ్ కూడా ఉంది. ఎవరైతే రెస్ట్ హౌస్లో రూమ్స్ అలాట్ అయి ఉంటాయి కదా, సో వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. సో రూమ్ అయితే మనకి 1500 రూపీస్ విత్ ట్యాక్స్ కలిపి 1700 రూపీస్. సో దీనికి గాను కాషన్ డిపాజిట్ ఎక్స్ట్రా 1700, టోటల్ 3400 రూపీస్ వాళ్ళు మన దగ్గర తీసుకున్నారు. రూమ్ చెక్అవుట్ చేసిన తర్వాత విత్ ఇన్ 2 days కాషన్ డిపాజిట్ అనేది మన అకౌంట్లో పడిపోతుంది. సో ఒకవేళ డిపాజిట్ అమౌంట్ రాకపోతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి.